ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందే ఈ పథకంలో అర్హుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి అధ్యయన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 10,70,859 దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో చిరునామాలు గుర్తించలేకపోయినవి 10,000 లోపు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో పరిసరాల్లోని వారు సైతం చెప్పలేకపోతున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన వాటిలో 99.99% దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వీటిని 3 విభాగాలుగా విభజించారు. ఇల్లు లేకపోయినా సొంత స్థలం ఉన్న వారిని L1, ఇల్లు స్థలం లేని వారిని L2, అర్హులు కాని వారు L3గా విభజించారు. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరిని అర్హులుగా అధికారులు గుర్తించారు. సొంత స్థలం, ఆదాయ పన్ను చెల్లిస్తుండడం తదితర కారణాలతో అలాంటి వారిని అనర్హుల జాబితాలో చేర్చారు. అందుకు వీరికి మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత స్థాయి అధికారులు భావిస్తున్నారు. వారిని అనర్హులుగా పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంతో మరో అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ జాబితాలోని 3 విభాగాలకు చెందిన వారి వివరాలను గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేపట్టారు. వారు అర్హులమని నిర్ధారించేందుకు అవసరమైన వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే వాటిని పరిశీలించిన తర్వాత 1కి 2 సార్లు నిర్ధారించుకున్నట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ జాబితాను వెబ్సైట్లో పెట్టడంతో పాటు మొబైల్కు మెసేజ్లు పంపేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారి వివరించారు. ఇప్పటికే ఈ పథకం కోసం ప్రభుత్వం యాప్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.